ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో, నేను మీ సుష్మా. వెల్కమ్ టు సుమన్ టీవీ కాలిఫోర్నియా. సమ్మర్లో బాగా వేడిగా ఉన్నప్పుడు ఏదన్నా తీయగా చల్లగా తినాలనిపిస్తే మనకు ఒక హెల్దీ చాయిస్ ఉందనుకోండి, తప్పకుండా తింటాం కదా. సో ఆ హెల్దీ చాయిసే పెరుగుతో ఐస్ క్రీమ్. అమెరికాలో పెరుగుని యోగట్ అంటారు. ఇప్పుడు మనం చూడబోయేది ఆ యోగట్ ఐస్ క్రీమ్. అసలు ఈ పెరుగుతో ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో మీ అందరికీ చూడాలని ఉంది కదా. పదండి చూపిస్తాను. పెరుగుతో దహీపూరి, మరి ఇప్పుడు పెరుగుతో ఐస్ క్రీమ్. వినటానికి వింతగా ఉన్నా తినడానికి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 ounce ఐస్ క్రీమ్ మనకి $1, అంటే 80 రూపీస్, 80 రూపాయలు. ఇక్కడ ఐస్ క్రీమ్ కప్స్ లాగా అలా ఉండదు, మనమే సర్వ్ చేసుకుంటాం కదా. సో ఎంత సర్వ్ చేసుకుంటే దాన్ని వాళ్ళు వెయి చేసి దాన్ని బట్టి చార్జ్ చేస్తారు. ఎవరికన్నా నట్టీ ఫ్లేవర్ అంటే నట్స్ లాగా ఫ్లేవర్ కావాలి అనిపిస్తే కనుక మనకి ఇక్కడ చిన్న చిన్న పీసెస్ చేసిన ఆల్మండ్స్, బాదం పప్పు, పక్కనే వేరుశనగ పప్పు, చిన్న చిన్న స్ప్రింకిల్స్ కూడా ఉన్నాయి పిల్లల కోసం. ఇక్కడ మనం క్యాటరింగ్ కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. వీళ్ళు బిగ్ క్వాంటిటీస్ లో చేసి మనకి అక్కడికి డెలివరీ చేస్తారు. ఇక్కడ మనకి ఐస్ క్రీమ్సే కాదు, కేక్స్ కూడా దొరుకుతాయండి. ఐస్ క్రీమ్ తీసేసుకున్నాం, బిల్ చేసేసుకున్నాం. రండి. చూసారు కదా, ఇది వెయింగ్ మెషిన్ ఇక్కడ బిల్లింగ్ సెక్షన్లో ఉంటుంది. మనం తీసుకున్న అన్ని ఐస్ క్రీమ్స్ ఈ వెయింగ్ మెషిన్ మీద పెట్టాం. దీని మీద డిస్ప్లే అవుతుంది వెయిట్ వాళ్ళకి అటు బిల్లింగ్ సెక్షన్లో. దాన్ని బట్టి మనకి ప్రైస్ వేస్తారు, మనం పే చేయడమే. మనం వీటిని ఇక్కడ తినాలనుకుంటే తినేయచ్చు, లేదా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటే మనకి చిన్న చిన్న లిడ్స్ కూడా ఇస్తారు ఇలాగా క్లోజ్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ 4 కప్పుల ఐస్ క్రీమ్ మొత్తం కలిపి సుమారుగా దగ్గర దగ్గర $40 అయిందండి. అంటే మనకి 3200 అయింది. మనకి ఇవి తినడానికి మంచి కలర్ఫుల్ స్పూన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, రకరకాల ఫ్రూట్స్ తో ఉన్న ఫ్లేవర్స్. ఈ ఫ్లేవర్స్ ఏవి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కాదు. వీళ్ళు డైరెక్ట్ గా ఇవి పండించిన వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకువచ్చి వాటితో ఫ్లేవర్స్ గా చేసి వీటికి యాడ్ చేస్తారు. సో వెరీ హెల్దీ. ఈ యోగట్ ల్యాండ్ మొట్టమొదటిసారిగా ఫిలిప్ చాంగ్ అనే వ్యక్తి 2006లో స్టార్ట్ చేశారు. ఇది ఇప్పుడు టోటల్ ఓవరాల్ ద వరల్డ్ లో 250 లొకేషన్స్ లో ఉంది. జనరల్గా మన పెద్దవాళ్ళు భోజనంలో లాస్ట్లో పెరుగన్నం కంపల్సరీ తినాలంటారు కదా. ఎందుకో తెలుసా? ఎందుకంటే అది మనకి డైజెషన్కి చాలా మంచిది. యోగట్ ఐస్ క్రీమ్లో మనకి ప్రోబయోటిక్స్, అంటే పెరుగుతో చేశారు కాబట్టి ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో ఇది చాలా హెల్దీ. ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని వీగన్ అవ్వడం చూస్తున్నాం. వీగన్ అంటే వాళ్ళు పాలతో చేసిన ఎలాంటి ఐటమ్స్ కూడా తినరు కదా, వాళ్ళ కోసం కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. వీళ్ళు మొక్కలతో ప్లాంట్ బేస్డ్ ఐస్ క్రీమ్స్ కూడా సర్వ్ చేస్తారు.